ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ థింక్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు పోసి టమాటోస్తో కర్రీ చేస్తున్నాను. టేస్ట్ అయితే అందరం సూపర్ ఉంటుంది. ఏమో స్పెషల్ మసాలాస్ లేకుంటే స్పైసీనెస్ అవి ఏమి ఉండవు, సింపుల్గానే చేస్తాను, కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ ఒక 5 ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ తక్కువ వేసుకున్నా ఏం కాదు, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా టమాటోస్ 6 to 7 మీడియం సైజ్ టమాటోస్ 6 to 7 ఒకటి తీసుకోండి. ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకోండి. ఒక్క మిర్చి చాలు. ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 or 2, అంతకంటే ఎక్కువ వేయకండి, ఎక్కువైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ. పసుపు 1/8 స్పూన్. ఉప్పు తగినంత. ధనియాల జీలకర్ర పొడి 1/8 స్పూన్. కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొత్తిమీర. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ప్యాన్ వేడైపోయింది, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఈ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మీరు వేసుకునే దానికంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి చాలు. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను, కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఏంటంటే మరీ డీప్ ఫ్రై అవ్వద్దు, అలా అని చెప్పి మరీ పచ్చి పచ్చిగా ఉండద్దు, మెత్తగా అయిపోవాలి, అంతవరకు మనం కుక్ చేసుకుందాం. చూడండి ఆనియన్స్ ఇలా ఇలా వేగాలి, మరీ బ్రౌన్ అవ్వలేదు, అలా అని చెప్పి వేగకుండా లేవు. ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలి ఇందులో. ఈ కర్రీ మా మమ్మీ చేస్తారండి, బాగుంటుంది టేస్ట్. అన్ని మ్యాక్సిమం కర్రీస్ నేను మా మదర్ దగ్గరే నేర్చుకున్నాను. కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుంది మా మమ్మీ చేసే వంటలు, ఎందుకో మరి. అంటే ఎవరి మమ్మీ చేసే వంటలు వాళ్ళకి నచ్చుతాయి, అది వేరే విషయం. కాకపోతే ఏం వాడరు, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ మా మదర్ చేసే వంటలు అంటే బాగా ఇష్టం, అందరూ చాలా ఇష్టంగా తింటారు. కొందరు అంటారు కదా చేతి వాటం అని, అలా అనుకుంటాను. ఇప్పుడు నేను చేసిన దానికి మమ్మీ చేసిన దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే మా మమ్మీ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలా. వేగిపోయింది మంచిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఏంటంటే కారం పసుపు కూడా వేసుకుందాం. కారం మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మేమేంటంటే కొంచెం తక్కువ తింటున్నాము. అందులో ఒకటి మా బాబు కూడా ఉన్నాడు కదా, వాడు చిన్నపిల్లడు కదా, వాడి కోసం మేము తగ్గించేసాము. ఇంకా వాడికి కూడా అన్ని కర్రీస్ అలవాటు చేయాలి కదా. కారం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఆగి ఇప్పుడు టమాటోస్ వేసేసుకుంటాం. టమాటోస్ ఎక్కువ పడతాయండి కర్రీకి. టమాటోస్ వేసేసుకున్నాం కదా, దాంతోపాటు ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకుందాం. స్టవ్ అయితే మీడియం లో ఫ్లేమ్లో ఉంది, మరీ హై ఫ్లేమ్లో చేసినా మనకి టేస్ట్ అనేవి అంత బాగోదు. మీడియం లో ఫ్లేమ్లోనే చేయాలి టేస్ట్. ఎప్పుడైనా వంట చేయాలంటే మీడియం ఫ్లేమ్, లేదంటే మీడియం లో ఫ్లేమ్, అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ టేస్ట్. ఎప్పుడు కలుపుకున్నాను మంచిగా. ఇప్పుడు మూత పెట్టి మంచిగా మగ్గాలి, మెత్తగా అయిపోవాలి టమాటోస్, అంతసేపు మగ్గిద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి, అంతసేపు మగ్గియాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఓపెన్ చేసి చూసారా నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇలా కలుపుకొని ఇలా మ్యాష్ చేసుకోండి కొద్దిగా, అయితే మనకు తొందరగా ఉడుతుంది అనమాట. అది మూత పెట్టేసి మంచిగా ఉడికిపోయినాయి.
మంచిగా మెత్తగా అయిపోయినాయి టమాటోస్. ఇప్పుడు ఏం చేద్దామంటే గుడ్డు కొట్టి పోసుకుందాం. గుడ్డు కొట్టి పోసుకున్నప్పుడు ఇలా స్పేస్ చేసుకోండి, దూరం అనుకోండి. మధ్యలో ఇలా అంటే ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క గ్యాప్ అని బ్రిడ్జ్ లా పెట్టుకోండి. ఇట్లా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని గుడ్లు పోసు. ఇలా కోడిగుడ్డు పోసుకున్న తర్వాత కలపద్దు, ఇలానే ఉంచేయాలి. ఉంచి ఇలానే మూత పెట్టిద్దాం. ఆ తర్వాత ఏం చూద్దాం. చూడండి, ఎగ్ వైట్ ఉంటుంది కదా, అదంతా పైకి వచ్చేసింది. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే గరిట అసలు పెట్టద్దు, ఇలా ఒకసారి ఇలా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత ఒక 20 to 30 seconds ఇలా ఉంచండి. ఆ తర్వాత ఓపెన్ చేసి మనం కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, మొత్తం కవర్ అయిపోయింది ఎగ్ వైట్తో. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎల్లో ఉంటుంది కదా, దీన్ని ఇలా అనుకుందాం. 5 eggs వేసాం మనము. మంచి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్స్ నుండి ఇలా తీయండి, పార్ట్స్ చేసి ఇలా తిప్పుకోండి. చూసారా, కింద ఏం మాడలేదు. ఇలా మనకి ఏంటంటే ఇలా ఎగ్ ఇది సపరేట్ అవ్వకుండా మరీ మెత్తగా చిన్నగా అయిపోకుండా ఇలా పెద్దగా ఉండాలి అని అంటే మనం ఇలా మరి మొత్తం కలిపేస్తే ఆ టేస్ట్ అంతా వేరే చేంజ్ అయిపోతుందండి. సో ఇలా అనేసుకోవాలి. ఇలా అనేసుకొని ఇంకో 1 minute ఉంచుదాం. చూద్దాం రండి ఏమైతుందో. అయిపోయింది, దాదాపు కుక్ అయిపోయింది. మీకు కావాలంటే ఇలా బ్రేక్ చేసుకోండి పార్ట్స్. చూసారా, అయిపోయింది. ఇట్స్ సింప్లీ డన్. నేను నాకైతే ఒక 1/2 hour కూడా పట్టలేదండి, ఒక 20 minutes పట్టింది. అంతా కూరగాయలు కట్ చేసుకొని కలిపేసుకున్నాం ఒకసారి. మరి అంత జిడ్డుగా ఇలా ప్రెస్ చేయకుండా కలపండి. ఎలా అంటే కొంచెం నీట్గా కలిపితే మనకి సపరేట్ అవ్వన్నమాట ఎగ్స్, బాగుంటుంది. ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ధనియాల జీలకర్ర పౌడర్, కొత్తిమీర వేసుకున్నాం కదా. ఉప్పు అయితే సరిపోతుంది, ఒకసారి చూస్తాను కలిపేసుకొని. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి, ఇలా కలిపేసుకున్నాం కదా. కొంచెం నీట్గా కలిపితే ఎగ్స్ మనకి ఇలానే పెద్దగా ఉంటాయండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇలా మీరు హాఫ్ కుక్ తింటారో ఏమంటారో కానీ ఇలా టేస్ట్ బాగుంటుంది.
2 minutes ఉంచుదాం ఇలా. 2 minutes అయింది. 2 minutes వరకు ఇలా తీసి చూస్తున్నాను. బాగుందండి, చాలా సింపుల్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తా. ఓకే, లెట్స్ గో. ఎక్కువ కర్రీ తక్కువ రైస్. నేను ఎప్పుడు అంతే తింటానండి. కర్రీ ఎక్కువ వేసుకుంటా, కర్రీ కంటే తక్కువ రైస్ వేసుకుంటా. అన్నంలో కర్రీ కలుపుకోను, కర్రీలో అన్నం కలుపుకొని తింటా. అప్పుడే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇలా. కొత్తిమీర ఏరడాలు ఇవేమి ఉండవు, అన్ని కలిపి తినడమే. మంచిగా కలిపి తిందాం. ఎగ్ ఇలా మొత్తం ఒక ముద్దలో పెట్టుకోండి. బాగుంది. కారం తక్కువ ఉన్నా సరే టేస్ట్ అయితే ఆ తరహా. ఇంకొకట ఇలా ఎగ్ కలుపుకొని ఏది పక్కన ఏరకుండా అన్ని ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా, టేస్ట్ బాగుంటుంది. కర్రీలో ఎప్పుడైనా వెజిటేబుల్స్ కానీ మనం ఏదైతే వాడుతున్నామో దానికి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. మిగతా కూరగాయలు వేసి పెడతాం కదా, టమాటోస్, మిర్చి కానీ ఇవేంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు అంటే టేస్ట్ని మరింత రెట్టింపు చేస్తాయి. అందుకే అవన్నీ యాడ్ చేస్తాం. కానీ ఉప్పు, కారాలు, మసాలాలు ఇవన్నీ తగ్గించుకొని చాలా మినిమైజ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనకి అసలైన కర్రీ ఫ్లేవర్, అసలైన వంట అనేది, అసలైన రుచి అనేది రాదు మనకి. నేను అంతకుముందు బాగా కారాలు, ఉప్పులు ఇవన్నీ తినేదాన్ని. మా మమ్మీ చెప్పేటోళ్ళు కర్రీలో ఫ్లేవర్స్ని డామినేట్ చేసేటట్టు స్పైసెస్ యాడ్ చేయొద్దు, స్పైసెస్ తగ్గించుకొని మన కూర ఫ్లేవర్ని ఫీల్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనుకుంటూ చెప్తారు. సో అలా ట్రై చేయడం స్టార్ట్ చేశాను నేను. అప్పటి నుంచి నా వంటలు నాకు నచ్చుతున్నాయి బాగా. నాన్ వెజ్ కర్రీస్ అంటే తప్పదండి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం మసాలాలు ఉంటేనే ఆ నీసు వాసన ఉంటుంది కదా, అది పోతుంది. కానీ మామూలుగా వెజిటేబుల్స్లో అవసరం లేదు. తిన్నాం, అయిపోయింది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకోసమే చేస్తున్నా కదా వంటలు. ఇంకా నేను DIY వీడియోస్తో కూడా మీ ముందుకు వస్తాను. కొంచెం టైం పట్టింది, కాకపోతే తప్పకుండా వీక్లీ 2 times అయినా నేను DIYs పెడతాను ఏదో ఒకటి చేసి. మీకు ఎలాంటి DIYs కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో కామెంట్ ద రెసిపీ ఎలా ఉంది అని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పా. మమ్మీ తిందామా? మమ్మ తిందాము. సూపర్ సూపర్ చెప్పవా? మా రిక్కీ గారికి కూడా ఇదే కర్రీ పెడుతున్నాను. భలే తినేస్తాడండి అసలు.
టమాటా తొక్కలు అవన్నీ పెడతా పెడతా నీకే 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 అమ్మా. ఏది కావాలి తీసే. గుడ్ బాయ్.